సన్యాసి అంటే జ్ఞానమే, రాశీభూతమైన జ్ఞానమే సన్యాసిగా ఉండాలి. అలాగే సంతోషోహి ద్విజన్మనాం, డబ్బుల కోసం వెంపర్లాడినవాడు వేదం చదువుకున్నవాడు కాడు. అసలు వేదం చదువుకున్న వాళ్ళు అలా ఉండరు. నాకెందరో తెలుసు మహానుభావులు, వేద పండితులు కొంతమంది కృష్ణా జిల్లాలో లంక గ్రామాల్లో ఉండేటటువంటి నిత్యాగ్నిహోత్రీకులు నాకు ప్రసాదాలు పంపించారు. వాడు నోరు కొట్టుకు చెప్తున్నాడు, వాడు 10 కాలాలు బతకాలని మేము అనుష్ఠానం చేసి ప్రసాదం పంపిస్తానని నీరసంగా కనపడ్డాడు నిన్నని. అది బ్రాహ్మణ్యం అంటే, అది వేదం చదువుకోవడం అంటే, అది తృప్తి అంటే. కాబట్టి సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. శత్రువుల్ని చంపడంలో తాను చచ్చిపోయిన ధర్మం కోసం 10 మందిని కాపాడడానికి తాను పడిపోవడానికి సిద్ధపడిన వాడు వీరుడు, క్షత్రియుడు. ఎవరు ఎలా ఉండాలో వ్యాస భగవానుడు చెప్పాడు. కాబట్టి అంత నిత్యతృప్తితో ఉంటాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు వచ్చి చక్కగా సూక్త పఠనం చేసినా, వేదమంత్రాన్ని పఠనం చేసినా నువ్వు ఇక చదవాలని నియమమేం లేదు. నువ్వు నేల మీద పడి ఒక నమస్కారం చేస్తే చాలు. నువ్వు ఇచ్చినది ఏది అనవసరం, నువ్వు ఇచ్చిన దానితో సంతోషంగా ఆయన వెళ్ళిపోవాలి, అంతే. అలా ఉండాలి అని వేదం యొక్క నిర్ణయం. కాబట్టి ప్రార్థన తప్పుకోవడానికి వీల్లేదు. ఎవరైనా ప్రార్థన చేయవలసిందే. ప్రార్థన చేయడానికి ఒక శ్లోకమో ఒక పద్యమో కూడా నాకు రాదు అంటే అంతకన్నా అన్యాయమైన జీవితం లోకంలో ఇంకోటి లేదు. కనీసంలో కనీసం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్, అదొక్కటి కూడా నాకు రాదండి అంటే ఇంకా పరమేశ్వరుడు నీకు స్వరపేటికి ఇవ్వడం ఎందుకు, మనుష్య జన్మ ఇవ్వడం ఎందుకు? కనీసంలో కనీసం ఏదో ఒక్క పద్యమైనా వచ్చి ఉండాలి. పరమ సంతోషంతో దాన్ని నువ్వు అనుసంధానం చెయ్యగలిగి ఉండాలి. అది పరమతృప్తితో నువ్వు దాన్ని అన్వయం చేసి నమస్కరిస్తే భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన, స్తుతి, సూక్తము ఇవి ఒకరోజు కార్యక్రమంలో ఎక్కడో అక్కడ ఇముడుతాయి. ఎక్కడో అక్కడ సూక్తము ఇమడకపోవచ్చు, కానీ అంటే వైదికంగా చదువుకొని వాడు సూక్త పఠనం చేయకపోవచ్చు, కానీ స్తుతి లోపల హర్షం ఉంటే నువ్వు ఏం చెప్పినా ఆనందమే. వేదం స్వరంతో చెప్పి 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 ఊపిరి బాగా వేగంగా పీల్చి ఆయుర్దాయాన్ని పోగొట్టేసుకున్నాడు మా కోసం, మాకు పాఠం చెప్పడానికి శరీరం వదిలేశాడు అని ఆ గురువుగారి పేరు చెప్పి ఏడి చేస్తారు. ఇప్పటికీ ఉన్నారు ఎంతమంది మహానుభావులు, కృష్ణావధానులు గారని ఇప్పటికీ పెద్దలు, వారు ఇప్పటికీ గురువుగారి పేరు ఎత్తేటప్పటికీ 80 ఏళ్ళు దగ్గరికి వస్తున్నాయి. ఆయన కళ్ళు చెమర్చేసి ముక్కుల వెంట నీరు కారిపోయి ఒక్క నిమిషం ఇలా తలం చేసుకుంటారు, కంఠం గాద్గదిగం అయిపోతుంది. ఇప్పటికి నా దగ్గర ఆయన ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ గురువుగారి పేరు తిన్నగా ఉచ్చరించి చెప్పింది లేదు. గురువుగారి పేరు ఎత్తితే ఆనంద భాష్పాలు వచ్చేస్తాయి. అది గురుభక్తి అంటే, అది వేదం అంటే, అది హృదయ సంస్కారం అంటే, అది సంపన్నత అన్న మాటకు అర్థం. కాబట్టి భగవంతుడు మనకి దేన్ని కటాక్షించాడో దాన్ని చక్కగా ఒకరోజు కార్యక్రమంలోకి అన్వయం చేసుకుని మనం ధన్యులం కావాలి. ఇక మనకి పంచయజ్ఞములు అని ఉంటాయి. ఈ 5 యజ్ఞములు ప్రతి వ్యక్తి చేయవలసింది. యజ్ఞములే బ్రహ్మయజ్ఞము అని ఒకటి, దేవయజ్ఞము అని ఒకటి, మనుష్య యజ్ఞము అని ఒకటి, పితృయజ్ఞము అని ఒకటి, భూతయజ్ఞము అని ఒకటి. ఈ 5 పంచయజ్ఞములు అంటారు. ఎందుచేత అంటే బ్రహ్మచారికి హింసాదోషం ఉండదు. బ్రహ్మచారి అన్నానికి గృహస్థు మీద ఆధారపడతాడు. బ్రహ్మచారి గృహస్థు ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అంటాడు. గృహస్థాశ్రమానికి ధన్యత దేనివల్ల అంటే బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెడతారు. కాబట్టి బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడిపోతాడు, సన్యాసి గృహస్థు మీదే ఆధారపడతాడు. సన్యాసి శరీరం నిలబడాలన్నా గృహస్థే ప్రధానం. గృహస్థు అన్నాన్ని భిక్షగా పెడతాడు కాబట్టి సన్యాసి నిలబడతాడు. అందుకే రామాయణంలో వాల్మీకి మహర్షి తీర్పిచ్చారు, 4 ఆశ్రమాలలో గొప్పది ఇది అంటే గృహస్థాశ్రమమే గొప్పది. గృహస్థాశ్రమము లేనినాడు బ్రహ్మచర్యాశ్రమము లేదు, సన్యాసాశ్రమము లేదు. గృహస్థాశ్రమమే గొప్పది. కాబట్టి అటువంటి గృహస్థాశ్రమంలో వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా అన్నం పెడతాడు. బ్రహ్మయజ్ఞము అని ఒక యజ్ఞం, అది కొంతమంది చెయ్యవలసి ఉంటుంది. యజ్ఞోపవీతం ధరించినటువంటి వాళ్ళు చెయ్యాలి. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులందరూ వెళ్ళి అడిగారు, అయ్యా మీరు మహాసముద్రం అంతటి వాంగ్మయం ఇచ్చారు, మేము ఎక్కడ చదువుతాం,
ముఖ్యమైన విషయాలు మాకు చెప్పండి అన్నారు. మొట్టమొదట వారి నోటి వెంట ఏది వచ్చిందో అది అత్యంత ముఖ్యమైనది అని అర్థమవుతుంది కదా. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అన్నారు శంకరాచార్యులు వారు. ప్రతిరోజు వేదం చదవండి. వేదంలో ఎలా చెప్పారో అలాగే మీరు చేసేటటువంటి పనిని చెయ్యండి అని చెప్పారు. అంటే వేదం ప్రతిరోజు చదువుకోవాలి. అభివాదము అని ఒకటి ఉంటుంది, నమస్కారం చేస్తారు. నమస్కారం అంటే అన్ని నమస్కారాలు కావు. నమస్కారంలో చాలా మార్పులు ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది నమస్కారం. నమస్కారం అంటే ఇలా తలకి తగలకుండా పెడితే అంజలి. అమ్మ కనపడింది అనుకోండి పొట్ట మీద పెట్టి పెట్టాలి ఇలా. నాన్నగారు కనపడితే నోటి మీద పెట్టి పెట్టాలి. గురువుగారు కనపడ్డారనుకోండి, గురువుగారు కనపడ్డారు అంటే ఇంతే. గురువుగారిది శాసనం, ఔదల దాలుస్తాను అని. ఇష్టదైవం కనపడితే తలకి తగలకుండా పెట్టాలి. కులదైవం కనపడితే గుండెల మీద పెట్టుకుని పెట్టాలి. ఎక్కడైనా సాష్టాంగం చెయ్యడానికి అవకాశం ఉంటే ఇతర దేవతల వైపుకి కాళ్ళు వెళ్ళటలేదు అంటే ఒక్క తూర్పు ఉత్తర పశ్చిమాలు మాత్రమే తలవేపుకు వచ్చేటట్టుగా నేల మీద పడి చెయ్యాలి. ఆ చేసేటప్పుడు కూడా ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. 8 అవయవములు తగిలేటట్టుగా నేల మీద పడాలి. ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారమే, వాళ్ళకి సాష్టాంగ నమస్కారం లేదు. వాళ్ళు నేల మీద పడి నమస్కారం చేయకూడదు. ఆడవారి యొక్క గుండెలు కానీ ఆడవారి యొక్క నడుముకి కింది భాగం తొడల పై భాగం కానీ నేలని తగలకూడదు. ఎందుకు తగలకూడదు అంటే ఒక్కటే కారణం, ఈ సమస్త సృష్టి నిలబడింది అంటే స్త్రీ యొక్క ఆ 2 భాగముల చేతనే కాపాడబడుతుంది. అధోభాగము నుండి సృష్టి జరుగుతోంది, ఊర్ధ్వభాగమునందు స్థనముల వలన సృష్టి అంతా పోషింపబడుతోంది. అవి 2 అత్యంత పవిత్రములుగా పరమేశ్వరుడు భావన చేసి నువ్వు నా ముందు నమస్కరించినా నేలకి తగలక్కర్లేదని మినహాయింపునిచ్చాడు. స్త్రీని అంత గౌరవించింది వేదం, అంత గౌరవించాడు పరమేశ్వరుడు. కాబట్టి వాళ్ళకి పంచాంగ నమస్కారమే. అభివాదము అని ఉంటుంది. అభివాదము అంటే పరిచయము చేసుకొనుట. ఎక్కడ పడితే అక్కడ అభివాదం చేయకూడదు. 10 మందిలోకి వచ్చి కూర్చుని ఉన్నాడు అనుకోండి, చుట్టూ జనం ఉండగా వచ్చి అభివాదం చేసి నమస్కారం చేయకూడదు. ఆయన ప్రశాంత చిత్తుడై ఉన్నప్పుడు, ఒక్కడే ఉన్నప్పుడు వెళ్ళి పరిచయం చేసుకుంటారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయస అర్చనానస సావాశ్వాత్రయా ఋషేయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర ఆపస్తంభసూత్ర యజుశాఖాధ్యాయీ కోటేశ్వర శర్మ హంభో అభివాదయే అని ఒంగుని చెప్పాలి. అభివాదం చెప్తే ఎంత ఒంగుని చెప్పాలి అంటే 2 పాదముల ప్రారంభ స్థానముల యందు 2 కాళ్లతో పట్టుకోవాలి. అభివాదం అయిపోయాక చెవులు పట్టుకు చెప్తారు. ఇలా చెప్పి ఈ 2 పాదాలు పట్టుకుని మోకాళ్ళ వరకు చేతులు జరుపుతూ పైకి లేవాలి. లేచి నమస్కరించాలి ఇలా 2 చేతులతో. అప్పుడు అభివాదం పూర్తయింది అంటారు. అంటే పరిచయం చేసుకున్నాడు అని. అది అవకాశం ఉంటేనే చెయ్యాలి తప్ప ఎంతమంది మధ్యలో ఉన్నా అభివాదం చేయకూడదు. అది అభివాదము, సాష్టాంగము. ఒక్కొక్క చోట ఒక్కొక్క నమస్కారం. అన్ని నమస్కారాలు ఒకలా ఉండవు. నమస్కారం చేశాడు అంటే గుర్తేమిటో తెలుసా? నేల మీద పడితే ప్రణిపాతము అంటారు. స్వర్ణదండం కర్ర పడిపోయినట్టు పడిపోతాడు. అలా పడిపోయాడంటే నేను ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయాను, ఇంకా కింద పడ్డానికి ఏం లేదు, అంత కింద పడ్డాను. మీరు నిలబడిన వారు, నేను పడిపోయిన వాడిని, నన్ను మీరు పైకెత్తండి అని అడిగినట్టు. ఎవరు తన కాళ్ళ దగ్గరికి వచ్చి పడిపోయాడో వాడు వృద్ధిలోకి రావాలని భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యవలసిన కర్తవ్యం ఎవడి ముందు పడ్డాడో వాడి మీద ఉంటుంది. నమస్కారం పుచ్చుకోవడం అంత తేలిక కాదు. నమస్కారం పుచ్చుకోవడం పెద్ద బరువు. అంత జాగ్రత్తగా ఉండాలి నమస్కారం పుచ్చుకోవడం అంటే. కాబట్టి ఆ నమస్కారం చేసేటటువంటి విధానమునందు వినయము ఆవిష్కృతమవుతుంది. బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే వేదమును అభ్యసించుట. తాను ఏ వేదంలో పుట్టాడో, తాను ఏ సూత్రమునందు పుట్టాడో వాటిని గురించిన అవగాహన ఉండాలి. నోటితో చెప్పడం కాదు. ఆపస్తంభ సూత్ర అంటే నీ పెళ్ళి ఎప్పుడైంది, లేకపోతే మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేశావో అని అడిగారు అనుకోండి, ఆపస్తంభ సూత్రులు ఎప్పుడు పెళ్లి చెయ్యాలని సూత్రాలలో చెప్పబడిందో అప్పుడే కూతుర్ని కన్యాదానం చేసిన వాడై ఉండాలి. అప్పుడు మానేసి వసంత ఋతువులో చేయడం మానేసి కార్తీక మాసంలో చేశానండి అన్నాడు అనుకోండి, వాడు ఎప్పుడూ చదవలేదు ఆపస్తంభ సూత్రాలని గుర్తు, ఉత్తిరే నోటితో చెప్తున్నాడని గుర్తు.
అభివాదం చేస్తే, ప్రశ్న వేస్తే జవాబు చెప్పేటట్టు ఉండాలి. కాబట్టి ఆ ఋషుల యొక్క జీవితాలు తెలుసుకుని ఉండాలి. అది సంతోషకారకం. వాళ్ళు వంశకర్తలు. బ్రహ్మయజ్ఞం అంటే స్వాధ్యాయం, వేదం చదువుకుంటాడు. అది యజ్ఞోపవీతం ఉండి గాయత్రీ మంత్రానుష్ఠానం చేసేటటువంటి వాళ్ళకి నిర్దేశింపబడింది శాస్త్రంలో. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. అందరూ ప్రభుత్వోద్యోగులే. ఒక ఆయన యూనిఫామ్ వేసుకుని పోలీసు, ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన లైబ్రేరియన్ను. ఎవరు ఏం చేశారన్నది కాదు, ఎవరు చేసినా ప్రభుత్వ సేవకులే. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్తవ్యాన్ని వేదం ఇచ్చింది తప్ప ఒకరు ఎక్కువని కాదు, ఒకరు తక్కువని కాదు. నిజానికి ఒక్కొక్క కర్తవ్యాన్ని మోసేవాడి జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అది తెలియకదేదో చాలా పెద్ద కిరీటం అనుకుంటూ ఉంటారు. కాబట్టి స్వాధ్యాయం, ప్రతిరోజు తను ఏ వేదంలో పుట్టాడో ఆ వేదానికి సంబంధించిన విషయాన్ని చదువుకునేటటువంటి విషయానికి బ్రహ్మయజ్ఞం అని పేరు. బ్రహ్మయజ్ఞం తర్వాత దేవయజ్ఞం అని ఉంటుంది. దేవయజ్ఞం అంటే దేవతలకి హవిస్సు ఇవ్వాలి. హవిస్సు అంటే అగ్నిముఖంగా ఇస్తారు. హోమగుండం అందులో అగ్నిహోత్రాన్ని వ్రేల్చి స్వాహ అంటూ నీతిని, ఆవు నీతిని, చిరు అంటారు హవిస్సుని, సమిధ 3 ఏకకాలంలో పడాలి. అగ్నిహోత్రంలో పడుతుంటే అగ్ని జ్వలిస్తూ ఉంటుంది. యథార్థానికి సనాతన ధర్మంలో ఉన్న మనందరం కూడా అగ్ని ఆరాధకులం. అందరూ అగ్ని ఆరాధకులే. అసలు నిజంగా నేను పరమ సత్యం చెప్పాలంటే చేయకపోతే తప్పండి అని ఒక్క మాట చెప్తే పోతుంది తప్ప సమర్థించుకునే ప్రయత్నం చెయ్యకూడదు. అగ్నిహోత్రం ఉండాలి ఇంట్లో. నిత్యాగ్నిహోత్రి కూడా ఉండాలి. భార్య యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటంటే అది నిధనం అయిపోకుండా కాస్త ఊకాది వేస్తూ ఉంటారు. ఆయన దగ్గర చదువుకుంటున్న శిష్యులు సాయంకాలం సమిధాదానం చేస్తారు. అమంత్రకంగా అందులో పడేస్తారు, ఓ సమిధ పడేస్తారు. గాయత్రి చేసుకుంటారు. వేదం అలా ఉండమని ఆశ్రమ నిర్ణయం చేసింది. ఆ అగ్నిని ఆరాధించి 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 చిట్ట చివరి శరీరం వదిలేస్తే ఈ అగ్నిహోత్రాన్నే పట్టుకెడతాడు కొడుకు. మా నాన్న బ్రతికున్నంత కాలం నిన్ను ఆరాధించాడు, నీలో హవిస్సు వేశాడు. ఓ అగ్ని, మా నాన్నగారి శరీరాన్నే హవిస్సుగా వేసేస్తున్నాను. దీన్ని కాల్చక తీసుకెళ్ళక బాధపట్టకుండా భగ్గున కాల్చి దేవతలకి తీసుకెళ్ళిపో. ఇంతకుముందు ఆయన ఇచ్చిన హవిస్సు దేవతలకు ఇచ్చినట్టు ఆయనని దేవతలకు అప్పజెప్పేయమని కొడుకు మంత్రం చెప్పి అగ్నిహోత్రంలో వేస్తాడు. అంత పవిత్రంగా నడిచింది సనాతన ధర్మం. అంత పవిత్రమైన జీవనం చెయ్యమని చెప్పింది. కాబట్టి మనం చేసే దాంట్లో దేవయజ్ఞం అంటే దేవతలకి హవిస్సు ఇవ్వాలి. దీన్నే ధర్మచక్రం అంటారు. ధర్మచక్రాన్ని పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు. దేవతల్ని నిర్ణయం చేశాడు. వీళ్ళు దేవతలు, వీళ్ళకి అధికారం ఉంటుందన్నాడు. ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు. వాయువు గాలి ప్రభంజనం కాకుండా అందరికీ చక్కగా అందేటట్టుగా వీచేటట్టుగా ఉంటాడు. అలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అధికారం ఇచ్చాడు. అగ్ని ప్రతి వాళ్ళింట్లో వంట చేయమన్నాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటుంది లింగపురాణం. ఆయన ప్రతి ఇంట్లో వంట చేసి పెట్టాలి. వంట బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడే ప్రతి ఇంట్లో. యజ్ఞం చేసినప్పుడు దేవతలకి హవిస్సు పట్టుకెళ్ళాలి. స్వధా శబ్దంతో చేస్తే పితృదేవతలకి కవ్యాన్ని పట్టుకెళ్ళాలి. అది అగ్నిహోత్రుడి యొక్క అధికారం. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అధికారాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ దేవతలకి కడుపు నిండడం దేని మీద ఆధారపడుతుంది అంటే మనం ఇచ్చే హవిస్సు వాళ్ళు తింటారు. వాళ్ళ హవిస్సు తిని సంతోషించి వీడు మాకు హవిస్సు ఇచ్చాడురా అని వాళ్ళు వర్షం కురిపిస్తారు. మనని క్షేమంగా చూస్తారు. మనం ఇక్కడ పంటలు పండి సంతోషంగా జీవనం చేస్తూ దేవతలకి మళ్ళీ యజ్ఞం చేస్తాం. మళ్ళీ యజ్ఞంలో హవిస్సు దేవతలు తింటారు. మళ్ళీ ప్రసన్నులై మళ్ళీ మేలు చేస్తారు. మళ్ళీ యజ్ఞం చేస్తాం. యజ్ఞము, దేవతలు, అనుగ్రహము, మనుష్యుడు. యజ్ఞము, దేవతలు, అనుగ్రహము, మనుష్యుడు. ఇది ధర్మచక్రం. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది యజ్ఞము అనేటటువంటి క్రతువు కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. ఇక ఏ ఇతర విశ్వాసమునందు లేదు. యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడొక్క చోటే చెయ్యాలి. భారతవర్షే భరతఖండే. ఇక్కడ జరిగితే ప్రపంచంలో ఉన్న అందరూ సంతోషంగా ఉంటారు. అందుకే ఇది పూజాగృహం, ఇది శక్తి కేంద్రం. ఇక్కడ పుట్టడం అదృష్టం. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులను చేసి దేవతలను సంతోష పెట్టడం
దైవయజ్ఞము అంటారు, దేవయజ్ఞము. దేవతల్ని ప్రీతి చెందిస్తాడు. అందుకే పూర్వం ఒక పని చేసేవారు. అన్నం వండినటువంటి మొట్టమొదటి ఇంట్లో బ్రాహ్మణుడు ఎవరంటే, నువ్వు పిలిచి ఎవరికైనా అన్నం పెట్టావో పెట్టలేదో తెలియదు, నీ ఇంట తప్పకుండా వచ్చి అమ్మా నేను చేసి పెడతానని చెప్పి పంచె కట్టుకుని నీకు వంట చేసి పెట్టినవాడు ఎవరంటే నీ ఇల్లాలతో కలిసి అగ్నిభట్టారకుడు. భట్టారక అన్న పేరు ఎక్కడైనా ఉంది అంటే పూజనీయుడు అని గుర్తు. లలితా పరాభట్టారిక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక, అగ్ని భట్టారక, భట్టారక, భట్టారిక. ఇది అన్నారు అంటే అర్థం ఏమిటంటే పూజించు అని. వెంటనే దాని అర్థం ఏంటంటే గౌరవించు అని. నువ్వు పూజ చేసుకుంటున్నావు, నువ్వు ఏవో చదువుకుంటున్నావు, నీ భార్య వంట చేస్తోంది, నీ భార్యకి తోడుగా వచ్చి నీకు అన్నం వండడానికి నీ ఇంట పని చేసిన బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు. ఆయన వంట చేసి పెట్టాడు నీకు. అసలు నువ్వు తినేసి ఆయన్ని ఉపవాసం పెడితే నీ తేజస్సు క్షయం అయిపోతుంది. అందుకే పూర్వం నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో పొయ్యి మీద వంట చేసేవారు. అన్నం అంతా వండేసిన తర్వాత మా అమ్మగారు కొద్దిగా మెతుకులు పట్టుకుని కాస్త నెయ్యి వేసి దివిషద్వర్గముని ముఖంబునన సంతృప్తింగాంచు నీసుగాస్తవములంటూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసి నేతి మెతుకులు అగ్నిహోత్రంలో వేసేవారు. కనీసంలో ఒక్క మెతుకు నీతిలో ముంచైనా ముందు అగ్నిహోత్రుడికి ఇవ్వాలి. ఆయన మొదటి బ్రాహ్మణుడు. ఆయనకి పెడితే ఇంట్లో సద్బ్రాహ్మణుడు భోజనం చేసిన తర్వాత ప్రసాదాన్ని మిగిలిన వాళ్ళు తిన్నట్టు. అవమానించుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఉచ్ఛిష్ట నిరాకరణము. పెద్దలు తినగా మిగిలినది తాను తినాలి, అంతే తప్ప పెద్దలతో కలిసి తాను తినేశాడనుకోండి, అప్పుడు ఇద్దరూ సమానంగా తిన్నారు, ఏం గౌరవం ఇచ్చినట్టు? గౌరవం ఏమి ఇవ్వలేదు. అంటే నువ్వు పూజార్హుడవు కావు అని చెప్పినట్టు. అప్పుడు సమపంక్తిలో తింటారు. సమపంక్తిలో తినకుండా ఇంటికి వచ్చిన అతిథికి ముందు పెట్టి తరువాత తాను తింటాడు. అంటే బ్రాహ్మణోచ్ఛిష్టం, అగ్నిహోత్రుడి ఉచ్ఛిష్టాన్ని మేము తిన్నాం. గురువుగారు వచ్చారనుకోండి, గురువుగారు తిన్నాక తినాలి. గురువోచ్ఛిష్టం, ఆయన తినగా మిగిలింది. గురువుగారితో నువ్వు కూర్చుండిపోయావనుకో కించిత్ దోషం, అంటే సహృదయం ఉన్నవాళ్ళు దిద్దుకుంటారని చెప్పడం అంతే. కాబట్టి అది ఏదో మెహర్బానీకి కాదు, మన సంస్కారం అంతే, మన గౌరవం, మనం అభ్యున్నతిలోకి రావడానికి మార్గం. ఎవరికో ఏదో వరగబెట్టామనుకోకూడదు మనం. కాబట్టి అగ్నిహోత్రుడు ఇంట భట్టారకుడై ఉన్నాడు, బ్రాహ్మణుడై ఉన్నాడు. ఆయనకి ముందు నీతితో ఒక్క మెతుకైనా ఇవ్వాలి. ఇస్తే నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసినట్టు, రోజు యజ్ఞం చేసినట్టే నువ్వు. కాబట్టి అథవా ప్రతి వాళ్ళు యజ్ఞంలో పాలు పంచుకోవాలి. యాగం జరుగుతోంది అంటే పాలు పంచుకోవాలి. తమ ద్రవ్యం కొంత ఖర్చు పెట్టాలి. యాగశాలకి ప్రదక్షిణం చెయ్యాలి. వెళ్ళి చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి. ఎందుకని మీరు ఒకటి ఆలోచించండి. కోటేశ్వరరావు గారు మా ఇంటికి భోజనానికి రండి అన్నారు అనుకోండి, నేను మీ ఇంటికి భోజనానికి వస్తూనే విస్తర మీద పడిపోతానా? మీ ఇంటికి భోజనానికి వచ్చి కూర్చుంటానా? ముందు కూర్చుంటాను కదా, కాళ్ళు కడుక్కోండి అంటారు. నేను కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని నా లాల్చి విప్పి నా బనీని విప్పేసి నేను భోజనం చేయడానికి వీలుగా సిద్ధం అవుతాను. ముందు కూర్చుంటాను, తర్వాత ఇల్లాలు వడ్డిస్తుంది. ఆ ఇంటి ఇల్లాలు వడ్డించి రండి అన్న తర్వాత వెళ్ళి కూర్చుంటాను కదా, అప్పుడు కదా పరిశేచనం చేయడం. అంటే ముందు అక్కడ కూర్చున్నానా లేదా? యజ్ఞం జరుగుతోంది అంటే అన్నం తినడానికి దేవతలు అక్కడికి వచ్చి ముందు కూర్చుంటారా, కూర్చోరా? దేవతలు కూర్చుంటే లక్షణం ఏమిటో తెలుసా? మీరు ప్రదక్షిణం చేస్తే వాళ్ళు వరం ఇస్తారు. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? దక్షిణం అంటే మీకు కుడివైపు ఉన్నది అని గుర్తు. మనం ఎప్పుడూ ఎటుండాలంటే తూర్పు వైపు ఉండాలి. అంటే పూజ చేస్తున్నాడు అని లెక్క పెట్టి చెప్తారు. పూజ చేసేటప్పుడు మనం తూర్పుని చూడాలి. మనం తూర్పుని చూస్తాం కాబట్టి మన కుడి చేతి వైపు ఏది ఉంది? దక్షిణం ఉంది. అందుకని ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే నేను ప్రయత్నపూర్వకంగా నా కుడివైపు ఉంచాను అని గుర్తు. ప్రదక్షిణం చేస్తే దాని చుట్టూ నేను తిరిగినా అది నా కుడి చేతి వైపే ఉంది. అంటే అత్యంత పూజనీయమై అది నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టగలదు, నాకు ఎంతో మేలు చెయ్యగలదు అని నమ్మితే ప్రదక్షిణం చెయ్యాలి. గురువుగారు అనుకోండి, గురువుగారికి ప్రదక్షిణంగా వచ్చి పూలమాల వేయాలి, చుట్టూ తిరిగి వచ్చి పూలమాల వేయాలి. అంతేకాని ఇలా వచ్చి ఆహారం వేసి వెళ్ళరు. నాకు వెయ్యొచ్చు, తప్పులేదు. మీ గురువుగారు కనపడ్డారనుకోండి, మీ గురువుగారికి తిన్నగా దండ వేయకూడదు, గురువుగారికి ప్రదక్షిణం చేసి దండ వేసి వెళ్ళిపోవాలి. అంటే
ఆయనని కుడి చేతి పక్కన పెట్టుకుని చుట్టూ తిరుగుతారు. గుడికెడితే ప్రదక్షిణం, కుడి చేతి వైపు ఉంచుకుని చుట్టూ తిరిగి వస్తాడు. అలా ఉంచితే ఏంటంటే గౌరవం, దానికి సంతోషిస్తాడు ఆయన. యాగశాలకి మీరు ప్రదక్షిణం చేశారనుకోండి, దేవతల చుట్టూ తిరిగారు, ఇప్పుడు దేవతలు సంతోషిస్తారు. దేవతలకి లక్షణం ఏమిటో తెలుసా? వాళ్ళు వచ్చినా సంతోషించినా ఉత్తినే వెళ్ళరు, వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేడతారు, అది వాళ్ళ లక్షణం. ఎందుచేత మీరు చూడండి, మహాభారతంలో ఆవిడ కుంతీదేవి సూర్యభగవానుణ్ణి పిలిచింది. ఆయన అన్నాడు ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి, నేను వస్తే అలా వెళ్ళకూడదన్నాడు, అది దేవతా లక్షణం. ఆవిడంది నాకేం అక్కర్లేదు, ఉత్తినే పిలిచానంది. అలా కుదరదు. నువ్వు నన్ను చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో, ఇలాంటి కొడుకుంటే అన్నావు కదూ, పుచ్చుకో అని కొడుకునిచ్చి వెళ్ళిపోయాడు. ధూర్తతనంతో కాదు, అది దేవతా లక్షణం, ఇలా ఇవ్వాలి, లేకపోతే ఆయన దేవత కాడు. యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు, అందుకే దేవతలందరికీ ప్రదక్షిణం జరుగుతుంది. ఆ ప్రదక్షిణం చేసి మనం యజ్ఞం చేస్తుంటే అక్కడ ఎంతో కొంత సహాయం చెయ్యాలి, ఏదో ఒక సహాయం. నీకు ఏదీ లేకపోతే కనీసం యాగశాలకి రాత్రి కాపలా పడుకోవాలి. అయ్యా నేను పడుకుంటానండి, ఏ కుక్కో లోపలికి వెళ్ళకుండానని చెప్పాలి. అది అదృష్టం జీవితంలో. కాబట్టి దేవయజ్ఞం అంటే దేవతలకు హవిస్సు ఇచ్చేటటువంటి ప్రక్రియ, దాన్ని చెయ్యాలి. కాబట్టి అది దైవయజ్ఞం. మూడవది మనుష్య యజ్ఞం. మనుష్య యజ్ఞం అంటే అతిథి అభ్యాగతి అని ఇద్దరు ఉంటారు. అతిథి అభ్యాగతులు వచ్చారా ఇంటికి అని అడుగుతూ ఉంటారు. అతిథి అంటే మీరు పిలిస్తే మీ ఇంటికి వచ్చాడు, ఇవాళ తిథి నాడు వచ్చాడు, తిథి మారినాడు మీ ఇంట్లో ఉండడు ఆయన, ఆయన్ని అతిథి అంటారు. మీరు ఆయన్ని ద్వాదశి నాడు భోజనానికి రమ్మని పిలిచారు, ఆయన ద్వాదశి నాడు వచ్చాడు. ద్వాదశి నాడు వచ్చినవాడు మళ్ళీ త్రయోదశి నాడు కూడా భోజనానికి రాడు, వెళ్ళిపోతాడు. ద్వాదశి నాడే భోజనం చేశాడు, త్రయోదశి నాడు ఆయన లేడు, వెళ్ళిపోయాడు. ఆయన అతిథి అంటారు. ఒక్క తిథి ఉండగా ఒకసారి తిని వెళ్ళిపోతే అతిథి. ఆయన్ని మీరు పిలిచారు రమ్మని, ఆయన వచ్చాడు. ఇంకొక ఆయన్ని పిలవలేదు, కానీ ఆయన వెంట వచ్చాడు ఆయన. అందుకని ఆయన్ని అయ్యా మీరు భోజనానికి రండి అని మీరు పిలవలేదు, కానీ ఆయన వెంట వచ్చాడు. అందుకని ఆయన ఏం చేశాడు? రండి భోజనానికి వెడదాం అన్నాడు. ఇప్పుడు మీరు పిలవకపోయినా మీ ఇంటికి వచ్చిన వాడు అభ్యాగతి, భగవత్ స్వరూపుడు. అప్పుడు ఏ విచక్షణ చేయకూడదు, ఏమీ ఆలోచించకూడదు, అందులో ఎక్కువ తక్కువ ఏది చూడకూడదు. అభ్యాగతి ఈశ్వర స్వరూపం, అతిథి ఈశ్వర స్వరూపం. అతిథి దేవోభవ. అతిథి అభ్యాగతి. ఒక గృహస్థు అంటే ఆయన ఇల్లు పండింది అని గుర్తేమిటో తెలుసా? అతిథి అభ్యాగతి ఆ ఇంటికి వస్తారు. అందున పరమభక్తి తత్పరుడైన వాడు అనుకోండి, ఆయన వచ్చి ఆ ఇంట ఉండి వెళ్ళిపోయాడు అనుకోండి, పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.